మోస్ట్ మెమరబుల్ సీన్ ఇన్ సీత పైన. క్లైమాక్స్. అవునా? ఎంతసేపు ఉంటుంది క్లైమాక్స్? దట్ సీన్ హౌ లాంగ్ విల్ యు సస్టైన్డ్? ఐ థింక్ ఒక 10-15 minutes ఉంటుంది. ఓ ఫుల్ హై ఒక్టేన్ ఎమోషన్. డెఫినెట్లీ ఏడ్పించి పంపిస్తారా ఇప్పుడు మమ్మల్ని థియేటర్ నుంచి? హౌ డిడ్ షీ పర్ఫార్మ్స్? డోంట్ టెల్ యాజ్ అ ఫాదర్. నేను ఫాదర్ ని అస్సలు చెప్పరా? చెప్తే రేపు ప్రజలు వచ్చి ఏంటయ్యా ఇలా చెప్పావు నీ అమ్మాయి గురించి, ఇదేనా అనరా? కరెక్ట్. గ్యారంటీ వాళ్ళకి నచ్చేలాగా 100% షీ హస్ డన్ వండర్ఫుల్. ఓకే, నైస్. ఆల్ రైట్, మీరు చూసి చెప్పండి. నేను చూసి 100%. నా దగ్గర సార్ నెంబర్ ఉంది కదా సార్, ఇప్పుడు మాత్రం మీరు నా నెంబర్ సేవ్ చేసుకోవాలి. చేసుకుంటా. ఓకే, ఫస్ట్ మెమరీ ఆన్ అ ఫిల్మ్ సెట్. ఇట్స్ నాట్ అబౌట్ సీత పైన. మొట్టమొదటిసారి మీరు ఒక సెట్ లో అడుగు పెట్టినప్పుడు యాక్చువల్లీ అప్పుడు నాకు నాన్నగారు గుర్తొచ్చారు. బికాస్ ఇట్ వాస్ మై ఫస్ట్ డే ఆన్ అ ఫిల్మ్ సెట్ and they made me wait so much, you know, in the sense that you're ready, you're waiting. No, not in a bad way, not in a bad way, kidding. But you're just waiting in vanity, kada. You're waiting for your shot. So appudu I was like, I got so much respect for my father because he's been working so hard for so many years and it's not easy. అందరూ అనుకుంటారు వెళ్ళి మేకప్ వేసుకొని, you know, you just need to act ani. There's so many technicalities దాంట్లో, and that too he's an action hero. So the amount of physical pressure he would have been in, so I had like a lot of respect, and God's honest truth, that was my first feeling when I went on set. Best advice from your father that you got till date? I think be a nice person, genuine person ga undali ani eppudu cheptaru, and chaala advice ani ivvaru. They just behave. Nana avachchu, amma avachchu, the way they live their lives చూసి చాలా నేర్చుకోవచ్చు. ఓకే, చూసి బాగా మీరు నేర్చుకున్న ఒక పాయింట్ హంబుల్, బీయింగ్ హంబుల్. అవును, ఇద్దరు చాలా హంబుల్. అండ్ చాలా మంది నాకు చెప్తారు, హౌ డు యు నాట్ హ్యావ్ దట్, యు నో, దట్ స్టార్ కిడ్ క్వాలిటీ అని, యు నో, అడిగితే ఇట్స్ ఆల్ హిమ్. హీ డజంట్ బిహేవ్ లైక్ అ స్టార్. ఓకే. మీ నాన్నగారు బర్త్డే కి మీరు ఆవులు గిఫ్ట్ ఇచ్చారంట. ఆవులు ఇవ్వడం ఏంటి సార్? హౌ డిడ్ యు గెట్ దట్ ఐడియా, దట్ థాట్? I think because చాలా you know years ముందు అప్ప చెప్పారు నాకు ఒక గిర్ కౌ కొనాలని అనిపిస్తుంది అని చెప్పారు. సో అది మైండ్ లో ఉండిపోయింది. దెన్ నేను నా చెల్లి we were discussing ఏం ఇవ్వాలి అని. దెన్ suddenly I was actually meditating ఆ రోజు. దెన్ suddenly this thought, you know, this thought came. Then I was like, okay అని చెప్పి రీసెర్చ్ చేసి గుజరాత్ లో ఒక గిర్ కౌ ని, you know, we గుజరాత్ నుంచి తెప్పించారా? అవును వచ్చింది అక్కడ. గిర్ అనేది అది బ్రీడ్, అది దట్ వాస్ విత్ లార్డ్ కృష్ణ ఆ టైమ్ లో. అండ్ ఇప్పుడు కొంచెం తక్కువ అవుతుంది అని, you know, విన్నాను. సో టు ఫైండ్ వన్ వాస్ సో డిఫికల్ట్, గుడ్ గిర్ కౌ. సో ఒక్క వచ్చి ఇప్పుడు 5 అయింది. ఇప్పుడు 5 అయినాయా? సో నైస్. బికాజ్ అంటే మీ ఇంట్లోనే ఉంటుందా గోశాల, లేకపోతే గుడి కట్టాను, ఆంజనేయ స్వామి గుడి కట్టాను. అవును, సిటీలోనే. ఓకే, 1 acre లో ఆంజనేయ స్వామికి అందరికి తెలుసు. సో అక్కడే పెట్టాను. ఓకే, ఓ నైస్, వెరీ గుడ్. ఓకే, సో ఎట్లా ఉంది సార్ ఆవులు గిఫ్ట్? మంచిగా అనిపిస్తుంది. రోజు వెళ్తారా? ఒకవేళ బెంగళూరులో లేదు, బట్ వెళ్తాను, దానికోసమే వెళ్తాను. ఎవ్రీ వీకెండ్ ఆల్మోస్ట్ అందరూ వెళ్తాం. వి గో టు ద టెంపుల్ అండ్ దెన్ ద ఫార్మ్. సో ఇప్పుడు మీకు మీ ఆవిడ, మీ 2 అమ్మాయిలు, 3 కుక్కలు, ఆవులు, అందరు అమ్మాయిలే, మొత్తం యు ఆర్ ద ఓన్లీ సింగిల్ మ్యాన్. ఇప్పుడు ఒక కుక్క వచ్చి ఒక డాగ్, ఇప్పుడు మేల్ డాగ్ ఉంది. పోన్లేండి సార్, రోమియో కంపెనీ వచ్చింది మీకు. ఓకే సార్, అర్జున్ గారు మీకు ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్. సార్ మీ కంఫర్ట్ జోన్ని ఛాలెంజ్ చేసిన డైరెక్టర్ ఎవరు సార్ ఇన్నేళ్ల కెరియర్లో? హూ ఇస్ దట్ వన్ గై? కంఫర్ట్ జోన్ని ఛాలెంజ్ చేసిన డైరెక్టర్ కృష్ణవంశీ. కృష్ణవంశీయా? ఆంజనేయ స్వామి క్యారెక్టర్ ఇచ్చాడు కదా, సో అందులో చేసి హౌ వాస్ దట్ ఎక్స్పీరియన్స్ సార్? మీకు ఆంజనేయ స్వామి మీకు ప్రతి షాట్ చేసేటప్పుడు అది ఇన్ని విషయాలు జ్ఞాపకం పెట్టుకోవాలి. నేను మనిషి, నేను దేవుడు, నేను ఫిలాసఫర్, నేను కోతి. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకొని ఒక్కొక్క షాట్ కూడా చేయాల్సి వచ్చింది. ఒకసారి డైలాగ్ చెప్పేసి ఉండేవాడిని, ఇమ్మీడియట్గా వచ్చి అరే అక్కడ కోతి కనపడలేదే, కోతిలాగా వాక్ చేయలేదే మనం అని వాకింగ్ అలా పెట్టుకొని ఇవన్నీ అడ్వాన్స్ చేయాల్సి ఉంది. వండర్ఫుల్, వండర్ఫుల్. ఓకే సార్, మీ ఆవిడలో, మీ పిల్లల్లో మీరు బాగా అడ్మైర్ చేసే క్వాలిటీ ఏంటి? ఆనెస్టీ. ముగ్గురు సార్? నేను ఒకడే అబద్ధం చెప్పేది ఇంట్లో. అవునా?
వాళ్ళందరూ ఫుల్ ఎలాంటి అబద్ధాలు చెప్తారు మీరు? వైట్ లైస్ చాలా చెప్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఆర్ వైట్ లైస్ అండ్ బ్లాక్ లైస్? You please ask him. You please ask him. తెలీదండి, చిన్న చిన్న చెప్తాను. Yeah, all small. తినేసి small. తినలేదని చెప్పడం, అలాంటిది తినేసారని చెప్పడం, అలాంటివి. అలాంటి సార్ మీ ఫేస్ లో కనపడిపోతుంది సార్, మీరు చెప్పకండి అబద్ధాలు, మీరు తెలుసు పట్టేస్తారు ఈజీగా. ఈజీగా అండి. నా ఫేస్ చూస్తుంటారు, నవ్వు వచ్చేస్తుంది. ఎందుకు నవ్వుతున్నానో తెలిసిపోతుంది. ఎగ్జాక్ట్లీ. ఓకే సార్, ఈ కరెంట్ జనరేషన్ డైరెక్టర్స్లో హూస్ డైరెక్షన్ యూ రియలీ లైక్? వీళ్ళకి చాలా దే హ్యావ్ లాంగ్ వే టు గో అనిపించే ఒక 2-3 డైరెక్టర్స్, ఇఫ్ యూ కెన్ నేమ్ దెమ్. తెలుగులో అండి తెలుగు అనక్కర్లేదు సార్, తెలుగు, కన్నడ, ఎనీవే, ఎనీథింగ్. చాలా డిఫరెంట్ జానర్స్ లో డిఫరెంట్ డైరెక్టర్స్ ఉన్నారండి. యా, ఇప్పుడు హిందీలో ఒక సినిమా వచ్చింది దురంధర్. దురంధర్, ఎస్, ఆదిత్య. అలా చూస్తే ఒక పేట్రియాటిక్ Yeah. ఆ జానర్ లో సో మచ్ ఆఫ్ హార్డ్ వర్క్, సో మచ్ ఆఫ్ ఆథెంటిసిటీ, సో మచ్ ఆఫ్ రిసర్చింగ్ చేసుకొని ఒక సినిమా చేసిన ఒక మంచి డైరెక్టర్. మీరు ఒక కామెడీగా అందరు తీసుకుంటే, నేను వెంకటేష్ పిక్చర్ చూసాను, మన అనిల్ రావు, ఇప్పుడు ఈ సంక్రాంతికి వస్తుంది. సంక్రాంతికి వస్తున్నాం. అదైతే నాకు చాలా నచ్చింది. అది అరే కామెడీ ఇంత బాగా చేస్తారని ఎప్పుడు అందరికీ చెప్తుంటాను, ఆ సినిమా చూడండి, ఆ సినిమా చూడండి అని. Yeah, he's seen it 4-5 times, I think. నేను ఆ Already. డైరెక్టర్ కూడా ఫోన్ చేశాను, అందరికి ఆర్టిస్టులకి, హీరోస్, హీరోయిన్ అందరికీ ఫోన్ చేసి సూపర్ గా ఉంది సినిమా. సో నైస్. సో కామెడీ అన్నప్పుడు నాకు అది బాగా నచ్చింది. అన్ని జానర్స్ లో డిఫరెంట్ డైరెక్టర్స్ ఉన్నారు. సార్ మీ ఫిల్మోగ్రఫీలో తెలుగు, ఓన్లీ తెలుగు, నాట్ కన్నడ, బికాజ్ ఐ డోంట్ నో కన్నడ, అంత సినిమాలు నేను చూడలేదు. తెలుగు ఫిల్మోగ్రఫీలో యువర్ టాప్ 3 ఫిల్మ్స్ ఏంటి సార్? మాపుల్ల గోపాలుడు ఓకే, టాప్ 3లో మాపుల్ల గోపాలుడు అండ్ శ్రీ మంజునాథ. టాప్ 4 అని అడగండి. ఇంకోటి టాప్ 4. ఓకే, శ్రీ ఆంజనేయం. Sri Anjaneya. శ్రీ ఆంజనేయ, Actually, there are 2 పుట్టింటికి more. రాచెల్లి. Hanuman Junction. వాట్ అ ఫిల్మ్ సార్ అది. పుట్టింటికి రాచెల్లి ఆ సినిమా కూడా బాగా ఏడిపించారు. అవును, అది చూసాను, ఆ ఫిల్మ్ Mm. చూసాను. యాక్చువల్గా ఫస్ట్ ఆ సినిమా చేయనన్నాను నేను, ఇంత ఏడుపుంది అయ్యో అని. సరే తర్వాత మన మా బాస్ కోడి రామకృష్ణ జయవయ్య బాగుంటుంది, నువ్వు ఏడుస్తే జనం ఏడుస్తారు అని చెప్పారు. అది మాత్రం కరెక్ట్ It సార్. was too touching. యా, వాట్ అ ఫిల్మ్ ఇట్ అండ్ వాస్. కామెడీకి హనుమాన్ జంక్షన్. హనుమాన్ జంక్షన్, yes. And that's when you both became Jaan Jigri dost, no? You and Jagapati Babu garu. Okay.